సో యాక్చువల్లీ ప్రీవియస్ వీడియోలో పెట్టినట్టు గోపురం మొత్తం పాడైంది. సో మనకి గోపురం మళ్ళీ వేరే గోపురం నాకు రిప్లేస్మెంట్ ఇచ్చిన వేరే గోపురం వచ్చింది. సో మరి నిజంగా గోపురం వచ్చింది ఇంకేమైనా పెట్టారంటే నాకు డౌట్ ఉంటుంది. చెక్ చేద్దాం ఒకసారి. అంటే ఆల్మోస్ట్ అది ఒక 4-5 days అట్లనే ఛార్జ్ పెట్టి అప్పటికి ఆన్ కావట్లా. సో మరి అది ఎంతవరకు వచ్చింది అసలు నిజంగా వచ్చిందా లేదో చెక్ చేసుకోవడానికి నేనైతే చూస్తున్నాను. సో ఏదో బిల్లు కూడా పంపించారు. ఇది చెక్ చేద్దాం. ప్యాకింగ్ స్లిప్ అడ్రస్ గో. సో ఇదేం లేదు, మనకి ఇన్వాయిస్ పంపించారు, వారంటీ గ్యారంటీ అన్నీ. సో ఎక్స్ట్రా బ్యాటరీ వచ్చేసింది మనకి. సో బాక్స్ అయితే ఇలా ఉంది. మనకి ఎట్లా ఓపెన్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. సంథింగ్ ఇది ఇక్కడ ఏముంది. Whoa. Seriously? యాక్చువల్లీ మనది GoPro 9. నాకు 10 పంపించాడు వీడు. బట్ క్రేజీ. వావ్, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నిజంగా ఎక్స్పెక్ట్ చేయలే. యాక్చువల్లీ మనది GoPro 9 మనం పంపించింది. 10 పంపించాడు, అప్డేట్ది ఇది. వెరీ గుడ్. ఒకసారి ఇది ఆన్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. యాక్చువల్లీ మనకి GoPro 9 మరి 10 ఎందుకు పంపించడం నాకు అర్థం కావట్లేదు. వావ్. సో మనకి ఇప్పుడు బ్యాటరీస్ రెండు అయినాయి. బ్యాటరీ కూడా అప్డేటెడ్ బ్యాటరీ ఇది. సో నేనైతే సీరియస్ ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నా. వావ్, ఇట్స్ వర్క్. క్రేజీ బ్రో. ఇది ఇంగ్లీష్. PM వాట్ ఇస్ దట్ నాకు తెలియదు. సెట్ మాన్యువల్లీ తర్వాత చూసుకుందాం. డేట్ అండ్ టైమ్ అప్డేటెడ్. నీ వీడియో పర్ఫార్మెన్స్. సీరియస్లీ వెయిట్ ఉంది. వాట్ ఇస్ ద ప్లస్ అన్నట్టు ఇందులో చెక్ చేద్దాం. నో SD కార్డ్ అని ఉంది. ఓకే నాకు డిఫరెంట్ ఏం కనబట్లే. గుడ్ థింగ్స్ యాక్చువల్లీ. వావ్ డూడ్, ఇట్స్ నైస్. GoPro 10 ఇచ్చాడు. నేను ఎక్స్పెక్ట్ చేయాలా. యాక్చువల్లీ నాకు GoPro వస్తుందని తెలుసు, కానీ 10 ఇచ్చాడని ఎక్స్పెక్ట్ చేయాలా. బ్రో, పిచ్చ క్వాలిటీ వస్తుంది. సో నేనైతే ఫుల్ హ్యాపీ. సీరియస్లీ నేను పంపించింది 9, 10 పంపించాడు. థ్యాంక్ యూ సో మచ్ GoPro వాళ్ళు, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ ఎంజాయింగ్ దిట్. గో ఆన్. కంటిన్యూ. ఐషు సో వెయిట్ మినిట్. యాక్చువల్లీ ఇది క్విక్ అప్లోడ్ చేయాలంట, నాకు తెలియదు యాక్చువల్లీ. సో నేను చెక్ ఇట్. సో ఇది మన GoPro 10లో రికార్డ్ చేస్తున్నా. క్వాలిటీ అయితే మస్తు వస్తుంది అనుకుంటున్నాను. సో నేను